ఏదైనా జబ్బు చేస్తే, అనారోగ్యం చేస్తే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఇప్పుడు ఆ జబ్బు రెవెన్యూ శాఖకి సోకింది. దాంతో రెవెన్యూ శాఖలో నిర్లక్ష్యం, నిర్లిప్తత, భయం, వీటిటి కారణంగా ఆగిపోయిన పనులతో అల్లాడిపోతున్నారు జనం అన్నటువంటిది పదే పదే ఈనాడు జ్యోతి వార్తలు రాసుకొచ్చినటువంటి నేపథ్యంలో రెవెన్యూ క్లినిక్లు పెట్టబోతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు భూమితో ఉన్న బంధాన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సిబ్బంది వాళ్ళ పట్ల సానుభూతితో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆదేశించారట. రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్జీని అదే రోజు లేదంటే నిర్దేశిత సమయంలో పరిష్కరించి ఫలితాన్ని ఫిర్యాదుదారుడికి తెలియజేయాలని సూచించి, దీనిలో భాగంగా ఇప్పటికే అమలవుతున్నటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్కి అనుబంధంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడ ఆర్జీల స్వీకరణ, టేబుల్స్ ఏర్పాటు, పరిష్కారానికి విధి విధానాలు సూచిస్తూ సీసీఎల్ఏ జయలక్ష్మి శుక్రవారం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఎంఆర్ఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సంయుక్త కలెక్టరు, ఇతర అంటే జాయింట్ కలెక్టర్లు, ఇతర రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం నుంచి విధానం అమల్లోకి తేవాలట. ప్రతి ఫిర్యాదు పూర్తిగా పరిష్కరించేలా చూడాలట. పార్వతీపురం, మన్యం, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతుల ఆధారంగా వీటిని అందుబాటులోకి తేబోతున్నారు.